వాటికంటే ముందు వాళ్ళ పక్ష నేత ఈరోజు కేసీఆర్ గారు అనారోగ్యం పాలు కావడం ఒక ఎత్తు అయితే, రెండవది ఉపనేతను ఎన్నుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. పార్టీ హోదాల్లో విమర్శిస్తున్న కేటీఆర్ గారు కానీ, ఎమ్మెల్యేలుగా విమర్శిస్తున్న ఇతర మిత్రులు కానీ, పార్టీ గతంలో ఉన్న అధికారంలో ఉన్న మిగతా నాయకులు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న వాటిలో హేతుబద్ధత అనేది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ చేస్తున్న కామెంట్స్ అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది గమనంలోకి తీసుకోండి. ముఖ్యంగా మొన్న జరిగిన పరిణామాలన్నీ కూడా గమనించిన తర్వాత వరుసగా ఒకరోజు శ్రవణ్ గారు తెర మీదకి వస్తే, ఒకరోజు సుమన్ గారు తెర మీదకి వస్తే, ఇంకొక రోజు వస్తారు. మీ అందరు వస్తారని మాకు తెలుసు. ఎందుకంటే ఆ అంచనా లేకుండానే ప్రభుత్వం ఏం లేదు. డెఫినెట్గా మీ ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. మీరు ప్రశ్నించలేని స్థితికి ప్రభుత్వం పోవడమే రేవంత్ రెడ్డి గారి పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజాపాలన అంటే ప్రజలు మా పాలన ఇది అనుకునే విధంగా ఈరోజు దేశం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం యొక్క తీరును హర్షిస్తున్న విషయాన్ని గమనించి ఇలా విమర్శల కంటే సూచనలు చేసే పనిలో ఉండాలని చెప్పి వారికి హితవు.